ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్ రెడ్డిపై విశాఖపట్నం జనసేన నేత మూర్తి యాదవ్ ఫైర్ అయ్యారు. ప్రసాద్ రెడ్డి ఏయూ వీసీలా కాకుండా ఎస్టేట్ ఆఫీసర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏయూలో 19 డిపార్ట్మెంట్లను ఎత్తివేసిన ఘనత ప్రసాద్ రెడ్డికి దక్కిందని మూర్తి యాదవ్ వ్యాఖ్యానించారు. వీసీ ప్రసాద్ రెడ్డి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా తన అనుయాయులను అడ్డగోలుగా నియమించుకున్నారని ఆరోపించారు. రుసా నిధులను వీసీ ప్రసాద్ రెడ్డి కొల్లగొట్టారని ఆక్షేపించారు. రుసా నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఏయూ ఆస్తులను వీసీ ప్రసాద్ రెడ్డి దోచుకోవడమే కాకుండా అడ్డగోలుగా పీహెచ్డీలు ప్రదానం చేశారని మండిపడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో ఏ ఉపకులపతి కూడా ఇప్పుడున్నటువంటి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి నియామకాలు కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చిన విధానం కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఒక వీసీగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఒక ఎస్టేట్ ఆఫీసర్గా ఆయన ప్రవర్తించిన తీరు కానీ పూర్తిగా విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వైనాన్ని కానీ ఇవన్నీ చూస్తే విశ్వకళామ తల్లి కన్నీరు పెట్టుకుంటా ఉంది. అనేకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిశోధనలు చేసి భావితరాలకి భారతదేశానికి ప్రపంచానికి విద్యను అందించాల్సినటువంటి విద్యా కుసుమాలని అందించాల్సినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రసాద్ రెడ్డి ఒక చీడ పురుగుగా తయారైనటువంటి విషయాన్ని గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా ఏదైతే వీసీ ప్రసాద్ రెడ్డి ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో మనందరం